లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారతదేశంలో ఉన్న శివాలయాలలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. శివలింగంపై ముఖం కలిగి ఉన్న ఏకైక దేవాలయం శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం. ద్వాపర యుగంలో ఈ దేవాలయం వెలిసినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ కాశీగా వెలసిల్లుతున్న శ్రీకాకుళంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆలయం. ఇది ద్వాపర యుగంలో ఈ ఆలయం ఇక్కడ ఏర్పడినట్టు కూడా చరిత్ర చెప్తుంది. దీనికి సంబంధించి కూడా అనేక కథలు కూడా ఉన్నాయి. అసలు శ్రీముఖలింగంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివుడికి ముఖంపై కన్ను ఉన్న ఒకే ఒక శివలింగం ఉందంటే అది కేవలం కూడా శ్రీముఖలింగంలో ఉన్న శివుని పైనే, ఇంకెక్కడ కూడా ఇటువంటిది కనిపించదు. ఇటువంటి ఆలయానికి కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇది చోళుల కాలంలో అంటే ద్వాపరయుగంలో ఇక్కడ విగ్రహం అంటే స్వయంభూగా వెలిసినా సరే దీనికి చోళుల కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని కూడా చరిత్ర ఉంది. అసలు శ్రీముఖలింగేశ్వర స్వామి చాలక అసలు చరిత్ర ఏంటి, దీని యొక్క ఆలయం ఏర్పడాల కారణం ఏంటి, దీని వెనకున్న పూర్వపరాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. శ్రీముఖలింగం, దీనికి మరో పేరు దక్షిణ కాశీ. కాశీకి వెళ్లలేని వారు శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరమశివుడు లింగరూపదారుడిగా కనిపించటం వలనే ముఖలింగేశ్వరుడిగా ప్రఖ్యాతి చెందాడని స్థల పురాణం చెబుతుంది. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తులో ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి తరువాత దినంలో స్వామివారి చక్రతీర్థ స్థానాలు చూడటం వల్ల సకల దోషాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. అప్పుడు ఇదంతా కూడా అరణ్య ప్రదేశం. ఈ అరణ్య ప్రదేశం పేరు గోవింద అరణ్యం. ఈ గోవిందరణ్యంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం నారాయణ వైష్ణవ యజ్ఞం చేయటానికి ముహూర్తం నిర్ణయించుకొని సమస్త దేవతలకు కూడా వర్తమానం పంపాడు. ఆ వర్తమానాన్ని మన్నించి దేవతలందరూ కూడా ఆ సమయానికి హాజరయ్యారు. అందులో గంధర్వులకి వామదేవ మహర్షి వామ సమితులు తమ్మనమని పురమాయించాడు. వాళ్ళు తూర్పు అరణ్యంలోకి వెళ్ళి వామ సమితులు సమీకరిస్తుండగా కోయి వాళ్ళు ఎదురుపడతారు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. అప్పుడు నాగరిక తెలియదు, దిగంబరులు ఆకు నారా కప్పుకొని అర్ధనగ్నంగా ఉండేవాళ్ళు. ఆ అర్ధనగ్న స్త్రీలు చూసి కామంధులై వాడు ఆడుతూ పాడుతూ ఉండిపోయారు. యజ్ఞాన్నే మర్చిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. ఆ మహర్షి తీర్థ ప్రసాదాలు సంభావన పేరుని పెట్టి ఇస్తున్నాడు. గంధర్వుల పేరు పెట్టి పిలిచేసరికి రాలేదు. దివ్య దృష్టితో చూస్తాడు, ఈ ప్రవర్తనలో ఉన్నారు, మీరు కూడా కిరాతకులైపోగాక అని శపించేశాడు. ఈ వార్త నారద మహామునులు చెప్తాడు వాళ్ళకి. వాళ్ళు పరుగునొచ్చి ప్రార్థిస్తారు మహర్షిని. మహర్షి తెలుసో తెలియకో చేశాం తప్పు, శపించారు. శాప విముక్త మార్గం ఎప్పుడు ఏ విధంగా తీరుతుందో సెలవివ్వండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు చెప్తాడు మహర్షి, నా శాపం అమోఘము, ద్వాపరయుగంలో కూడా నా శాపం మీరు అనుభవించక తప్పదు. కలియుగ ప్రారంభంలో ఇక్కడ ఈశ్వరుడు ఎప్ప చెట్టును ముఖం దాసి ఉద్భవిస్తాడు. ఆ ముఖదర్శనం ఎప్పుడైతే అప్పుడు శాప విముక్తి అవుతుంది అని చెప్పాడు. శ్రీముఖలింగం శ్రీకాకుళం నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వంశధార నడి తీరంలో ఈ ఆలయం వెలిసిందే. చాలా మంది భక్తులు ఇక్కడ శ్రీముఖలింగేశ్వరుణ్ణి దర్శించుకొని వంశధార నదిలో పాదాలు కడుక్కొని నీళ్లను తలపై జల్లుకొని వెళ్తారు.
మహాశివరాత్రి పర్వదినాన్న శ్రీముఖలింగేశ్వరునికి ఘనంగా పూజలు చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజులు, కార్తీక మాసం 30 రోజులు చాలా నిష్ఠగా స్వామివారిని ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయానికి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి ముందు రోజే శ్రీముఖలింగం చేరుకుని 9 రోజులు దేవుని దర్శించుకొని తిరునాళ్లలో పాల్గొనటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వీళ్ళందరూ కూడా కుటీరలు గట్టి వేసుకున్నారు. ఈ గంధర్వులో కులపెద్ద చిత్రసేన మహారాజు. అతనికి 2 భార్యలు. ఒక భార్య జాతి భార్య సవర్ది చిత్త, ఆవిడ పేరు. రెండో భార్య శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని ఒక జంగమ స్త్రీ శివభక్తురాళ్ళ కాలు బాటను వస్తూ తావ తప్పి ఈ అరణ్యం చేరింది. ఆ రాత్రి ఆశ్రమం కోరింది ఆ రాజుని. ఆశ్రమం ఇచ్చాడు, ఏదో ఎదురు బియ్యం గట్టి ఇచ్చాడు. తెల్లవారులేసి, అమ్మ మీ కాశీకి తావ చూపిస్తాం రామ్మా అని పిలుస్తారు. నేను ఎక్కడికి వెళ్ళనంటుంది. ఎందుకు? ఆ రాత్రి స్వామి కల్లంకి వచ్చాడు. ఓ జంగమా, నువ్వు తావ తెప్పోలేదు, నేనే చేర్పించాను అక్కడికి. కాశీతో సమతుల్య ప్రదేశం అది. త్వరలో నేను మీకు దర్శనం ఇవ్వబోతున్నాను. అక్కడ ఒక ఇప్ప చెట్టు ఉంటుంది. తక్కినవన్నీ ఒకే ఋతువులు పూస్తే అది నిత్యం పూస్తుంది. దానికి 2 జంటలు, దాని కింద ఒక పుట్టు ఉంటుంది. ఆ పుట్టనే లింగంగా భావించి పూజిస్తూ ఆ రాజును వివాహమాడి అక్కడే ఉండమని కల్లంకి వస్తాడు. అందువల్ల, ఓ రాజా, నాకు ఇదే కాశీ అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. అదేటమ్మా కోరరా అని కోరాం, నాకు మొదటి వివాహం అయిపోయిందని చెప్తాడు. నువ్వు క్షత్రియుడిగా ఎన్ని వివాహాలు చేసుకోవచ్చు అని ఒప్పిస్తుంది. అప్పుడు జాతివారు అనుమతి తీసుకుంటాడు, సొంత భార్య అనుమతి తీసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. అప్పుడు 2 భార్యలు. ఇక్కడ జీవనాధారం ఏంటి? ఇదంతా కూడా ఇప్పవనం. ఆ ఇప్పులు సావుకారికి ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు. ఇక్కడ నది అవతల సుమర్త్వరం అనే అగ్రాణం ఉండేదట. అక్కడ సుమత్రుడు అనే సావుకారు ఉండేవాడు. అతనికి పువ్వులు ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు. అయితే నిత్యం పోస్తుంది కాబట్టి ఈ చెట్టు నుంచుకున్నాడు రాజు. 2 భార్యలకి కొంపంచి పెట్టాడు. 2 గృహాలు కట్టాడు. దినట రోజు కాలక్షేపం చేస్తున్నాడు. అయితే మొదటి భార్య శుచి శుభ్రత లేదు, దానికి ఎప్పులే రాలి, దానికి తగినట్టు రసవర్గాలు ఇచ్చేవాడు ఆ సావుకారి. రెండో భార్య పరమ భక్తురాలు, కాలు కుర్చాలు తీర్చుకొని చెట్టు కింద పుట్టిన లింగంగా భావించి దీపదోప నైవేద్యాలు పెట్టి ఆ పెడితే బంగారు పూలు రాలి. శ్రీముఖలింగంలో శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీముఖలింగేశ్వరంలో 3 చోట్ల ముక్కోనపు ఆకారంలో 3 ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ కూడా సుందరమైన క్యూ కాంప్లెక్స్, పచ్చని మొక్కలతో సుందరమైన పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్థంలో అధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్ఠితమైన లింగాన్ని శ్రీముఖలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయంపై సుమారు 100 సంవత్సరాల క్రిందట పిడుగుపడింది. పిడుగుపడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ 3 ఆలయాల్లోనూ శిల్పకళా సంపద చూపురులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చాణక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయాలు క్రీస్తు శతకం 573 నుంచి 1058 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మొదటి భార్య ఈ రెండో భార్యకి రసవర్గాలు ఇస్తున్నప్పుడు చూసింది. ఆవిడ వెళ్ళిన తర్వాత సావుకారికి అడుగుతుంది, సావుకారి నాకు ఒకలాగా నా ఏర్లకు ఒకలాగా రసవర్గాలు ఇస్తున్నావు, కారణం ఏంటని. అమ్మ, పువ్వు నిండి పెట్టిస్తున్నాను. అదేటయ్యా, ఒకే చెట్టు పువ్వులు తెస్తాను, ఇద్దరమున్ను. ఒకే చెట్టు పువ్వులా? అయితే నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, రేపు ఆవిడకన్నా ముందుగా వచ్చి ఇక్కడ కూర్చో, ఆ పువ్వులు చూపిస్తానంటాడు. మర్నాడు ముందుగా కూర్చుంటుంది, అక్కడ పువ్వులు చూపిస్తాడు.
అక్కడే మనకు ఇంటికి వస్తుంది, ఏర్లను అడుగుతుంది, నా కొమ్మ నువ్వు తీసుకో, నీ కొమ్మ నాకు ఇయ్యనేది. నేను ఎవరంటే ఇద్దరు కూడా జగడాడుకుంటారు. అదే టైంలో పద్మనాభగిరి నుండి ఏట నుండి వస్తాడు రాజు. దేనికి కలహము? ఫలానా దానికి. మీరు మార్చడమే, నేనే మారుస్తున్నాడు. దీని కొమ్మ దానికి, దాని కొమ్మ దీనికి మార్చాడు. కొమ్మలు మార్చాడు కానీ భక్తి మార్చలేకపోయాడు. భక్తి వలన ఏ కొమ్మని ఆవిడికి బంగారు పూలు రాలుతున్నాయి, భక్తి లేనందువల్ల ఏ కొమ్మని ఆవిడికి ఎప్పుడూ రాలుతున్నాయి. రోజు తగులు ఆడుతున్నాడు. రాజు చూశాడు, ఈ చెట్టే మూల కారణం ఈ కలహానికి. ఈ చెట్టు లేకపోతే ఎవరి బాధ వాళ్ళు పడతారని ఆ చెట్టు నరికేస్తాడు. ఎప్పుడు నరికాడో ఆ చెట్టు కింద పుట్ట నుండి అగ్ని జ్వాలంటే తేజస్సు వస్తుంది. దాన్ని తట్టుకోలేక రాజు మూర్ఛపోయాడు. ఎప్పుడు మూర్ఛపోయాడో మొదటి భార్య జాతీయులు అందరికీ కౌరు పెట్టింది. ఎవరో దేశాటన వచ్చింది, మొదటి చెట్టును మార్చింది, ఇప్పుడు నా భర్తనే విషప్రయోగం చేసి చంపేసిందని అందరూ కత్తులు కటకాలు పట్టుకొని వస్తారు దీనికి చంపేయడానికి. వీడికి ఎవరు ఉండరు. అన్యదా శరణ్యాస్తి మమ తస్మాత్ కారుణ్య భావి అని రక్షస్వ మహేశ్వర. పరమేశ్వరు నాకు తల్లి తండ్రి లేరు, బంధువులు లేరు, నీ భక్తురాలను నీవే ఈ ఆపదను రుడ్డీకరించాలని చేతులెత్తి ఎప్పుడు ప్రార్థించిందో మంటలు చల్లారాయి. రాజు కూర్చున్నాడు. ఆ చెట్టు నరికిగా ముదురు భాగమే చక్కెర రూపం పోయింది, శిలారూపముగా మారి గోరూపంగా వీళ్ళు దర్శనం ఇచ్చాడు. వీళ్ళ రూపాలకు వచ్చారు. దేవలోకి మళ్ళీ బ్రహ్మాది దేవతలు చెప్తారు, ఫలాని గోవిందరణ్యంలో ఈశ్వరుడు ఎప్ప చెట్టును ముఖందాల్సి ఉద్భవించాడని. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు? భృగువాసుడు శపించాడు ఈశ్వరుడికి, కలిగి ఉన్న లింగాకారమే కానీ నీకు ఆకారం ఉండదని. అలాంటిది ఆకారంతో పుట్టేటువంటి చెప్పి 1,000 మంది దేవతలు వచ్చారు, పూజా పునస్కారాలు చేశారు. ముఖముండి చేత ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. అదును ఏ ఆదివారాటికి ఒకే పేరు ఉంటుంది, ఇక్కడ 4 పేర్లు పెట్టారు. ముఖముండి చేత ముఖలింగేశ్వరుడు, అలాగే ఇప్ప చెట్టుని పుట్టాడు. అంతే, ఇప్ప చెట్టుకి సంస్కృతంలో మధువృక్షం అంటారు, మధుకేశ్వరాయ అని కూడా పెట్టారు. ఆ లింగాడికి మధ్యన డొర్ర ఉంటుంది. ఆ డొర్ర ఏ విధంగా ఉంటుంది? ఆవు చెవుల మాదిరి ఉంటుంది. అందుకు గోకర్ణేశ్వరాయ అని కూడా పెట్టారు. అప్పుడు ఇదంతా జయంతిపురం అట. ఈ జయంతిపురంలో పుట్టాడు కాబట్టి జయంతీశ్వరాయ అని యుగానికి ఒక పేరు పెట్టి కలియుగంలో ముఖలింగేశ్వరుని సార్థకం చేసి వారు వారి పేరుని ఒక్కొక్క లింగానికి ప్రతిష్ఠించెళ్ళారు. 1 కోటి లింగ క్షేత్రము దక్షిణ కాసేది ఎక్కడైనా అడగొచ్చు. 5 క్రోసుల మధ్య అంటే 10 మైళ్ళు. 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లింగాలను కూడా దీనికి సంబంధించినవే. అందుకే క్షేత్రపాలకుడు ఈ తూర్పు దిక్కుగా కృష్ణార్జునులు ఉన్నారనమాట. కొండ మీద ఉన్నారు, పద్మనాభగిరి మీద. అలాగనే అష్టదిక్పాలకులు వచ్చారు. ఈ ప్రహరీ లోపల ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, నైరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశాన్య లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే చంద్రుడు వచ్చాడు. ఊరు చివరిలో అంటే ఈ ముఖలింగేశ్వర దేవానికి దక్షిణ భాగాన చంద్రుడు ప్రతిష్ఠించాడు. సోమలింగేశ్వరుని అంటారు. అలాగే ఈ ముఖలింగేశ్వర దేవస్థానంకి తూర్పు దిక్కుగా ఇక్కడ భీముడు వచ్చి ప్రతిష్ఠించాడు. దాన్ని భీమలింగేశ్వరుడు అంటారు. ఈ 2 ఉపదేవాలయాలు. ఇది ఇంచుమించు ఒక 1600 సంవత్సరాలు అవుతుంది ఈ నిర్మాణం జరిగి. చోళగంగా అనంతవరం టైంలో నిర్మాణం పూర్తయిందని చెప్తున్నారు. శ్రీముఖలింగేశ్వరుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ఒక కుమ్మరి కుటుంబానికి సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు చాలా బాధపడేవారు. సంతాన ప్రాప్తికి కోరుతూ ప్రతిరోజు కూడా శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకొని తమ విన్నపాన్ని వినిపించేవారట. అయితే తమకు సంతానం కలిగితే దేవుడికి పెద్ద గోలెం అంటే తొట్టె చేయిస్తామని మొక్కుకున్నారట. దేవుని కరుణ కటాక్షాలు మూలంగా వాళ్ళకి ఒక కుమారుడు జన్మించారు. దాంతో ఆ దంపతులు ఎంతో ఆనందం చెందారట. తమకు సంతాన భాగ్యాన్ని కలగజేసినందుకు పరమేశ్వరుడికి మొక్కు తీర్చుకోవాలని భావించారు. వెంటనే పెద్ద గొల్లెం చేయించి గుడికి తీసుకువెళ్లారు. అది పెద్దది కావడంతో గుడి ద్వారం నుంచి లోపలికి తీసుకుపోవడానికి ఆస్కారం లేకపోయింది. దీంతో ఆ దంపతులు ఎంతో వేదనకు గురయ్యారు. తమ మొక్కుబడిని పరమేశ్వరుడు కావాలని తిరస్కరించినట్లుగా భావించి ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. ఎంతో కష్టపడి దేవునికి ప్రవేశించినప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన బిడ్డను తాము స్వీకరించబోమని భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యతను ఆ పరమేశ్వరుడే తనపై వేసేసి ఆ దంపతులిద్దరూ కూడా గోలెంలో ఆ బిడ్డని ఉంచి దేవాలయ ప్రధాన ద్వారం దగ్గర దిగులుగా కూర్చున్నారట. అయితే పడమటి కొండల్లోకి సూర్యుడు చేరుకున్న దంపతులు మాత్రం పట్టువిడవలేదు. రాత్రంతా కూడా ఆలయం ముందు అలాగే కూర్చున్నారట. అయితే శ్రీముఖలింగేశ్వరుని కరుణ వల్ల ఇరుకుగా ఉంటే దేవాలయ ముఖద్వారం ఎవరూ కూడా గమనించని ఆ రాత్రి వేళ కొంచెం విప్పారి
ఎవరి ప్రయత్నం లేకుండానే గోలెం గుడిలో ఉన్న శివలింగం వెనుకకు వెళ్ళిందట. తెల్లవారి మెలకువ వచ్చిన తరువాత వారందరూ కూడా ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ ఆ గోలెం దేవాలయంలో ఉంది. ఈ గోలెంలో నిత్యం భక్తులు బియ్యం వేస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడూ కూడా అన్నదానానికి లోటు ఉండదు అనడానికి ఇది సంకేతం. ఈ క్షేత్రంలో గోలాం చరిత్ర ఒకటి ఉంది. ఈ గ్రామంలో కొమ్మరవాడు ఉండేవాడు. అతని పేరు నాగన్న. అతను ప్రతినిత్యం కూడా ఈ దేవస్థానానికి నైవేద్యం అన్నానికి బట్టి పాత్రలు, దీపారాధనకి బట్టి పరిమితులు ఇస్తుండేవాడు. అతనికి సుమారు 60 సంవత్సరాల వయసు వచ్చింది. సర్వసంపదలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, కానీ సంతానం లేదు. ఒకరోజు దంపతులు ఇద్దరు కూడా వంశధార నదిలో స్నానం చేశారు. ఇక్కడ పంచారాధన పీఠం ఉంది. ఆ పంచారాధన పీఠం దగ్గర కూర్చొని ప్రార్థిస్తారు. ముఖలింగేశ్వర, మా వంశాన్ని ఇంతవరకు కూడా మీ సేవ చేసే భాగ్యం మాకు కలిగించావు, చాలా సంతోషం. కానీ మాతోనే వంశం అంతం చేస్తున్నావు. ఎప్పటికైనా మా దంపతులు ఎందుకు దయ తెలిసి ఒక పుత్ర సంతానం కానీ ఇచ్చినట్టుకుంటే మీ పూజా ద్రవ్యాలు ఉంచుకోవడానికి అవసరమైన ఒక పెద్ద మట్టి గోళాన్ని సమర్పించుకుంటాను అని మొక్కున్నాడు. మొక్కు కూడా అన్నత కాలంలోనే అతను పుత్ర సంతానం కలిగింది. రోజు నది పోవడం, స్నానం చేయడం, మట్టిని తేవడం, ఆ మట్టిలో నీళ్లు పోయకుండా పంచామృతాలు పళ్ళు పోసి కాలుతో మర్దం చేయకుండా చేతితో మర్దం చేసి మొదటి ద్వారబంధం కొల తీసుకొని చాలా భక్తితో తయారు చేయడం ప్రారంభించాడు. మొత్తానికి 2 గోళాలు తయారు చేశాడు. 21వ రోజున పూజా ద్రవ్యాలు, మట్టి గోళాన్ని, బిడ్డని తీసుకుని వస్తాడు. ముక్కుబడి చెల్లించడానికి కుటుంబ సమేతంగా ఆ గోళం అన్ని ద్వారం దాటి వచ్చేస్తుంది. గర్భాలయం ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి గోళం పెద్దది, ద్వారబంధం చిన్నదైపోయింది. అన్ని ద్వారబంధములు సమానం అనుకున్నాడు నాగన్న. అయినప్పటికీ లోపల తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో మట్టిది కనుక భిన్నమైపోయింది. రెండోది ఉంది. రెండోది కూడా అదే కుల పరిమాణం. అది కూడా లోపలికి తీసుకెళ్తే భిన్నమైపోతే నా శ్రమ అంతా వృధా అయిపోద్దనే ఉద్దేశంతో లోపలికి తీసుకెళ్లకుండా ద్వారబంధం ముందు ఉంచి ముఖలింగేశ్వర, మా దంపతులుగా 60 సంవత్సరాల వయసులో ఈ వృద్ధాప్యంలో ఏ మహత్య మా సంతానం ఇచ్చావో అదే విధముగా మేము భక్తితో తయారు చేసినటువంటి మట్టి గోళాన్ని మీ సన్నిధానానికి తీసుకుపోవాలి. అలా కానప్పుడు మీరు ఇచ్చిన ఈ సంతానం కూడా నాకు అవసరం లేదని చెప్పి ఆ బిడ్డని నా గోళంలో వేసి ఇంటికి పోతాడు. దాన్నే మూఢభక్తి అంటారు. అర్చకుడు కూడా చూసి రాత్రి 8 గంటల వరకు తలుపేసిపోయాడు. అర్ధరాత్రి సమయంలో ముఖలింగేశ్వరుడు నాగన్న మూఢభక్తికి మెచ్చి రాత్రి వర్షపడేటప్పుడు మేఘములు, ఉరుములు, మెరుపులతో ఎటువంటి శబ్దాలు ఇస్తావో అలాంటి శబ్దాలతో అతను వెనకభాగం తీసుకుపోయాడు. ఇక్కడ దినానికి ఒక అర్చకుడు అనమాట. తెల్లవారు 5 గంటలకు అర్చకుడు తలుపు తీసి చూసేసరికి ద్వారం ముందు ఉన్న గోళం పరమేశ్వరుని వెనకభాగంలో ఉండడం చూసి ఆ కుమ్మనాన్ని కౌరు పెట్టారు. కుమ్మనాన్ని వచ్చాడు. ఎంతో ఆనందంతో బిడ్డను తీసుకున్నాడు. దాని నిండా పంచామృతాలు పాలు పోసి అభిషేకం చేయించాడు. ఇది గోళం చరిత్ర. అంటే ఎవరైనా పిల్లలు లేనటువంటి వాళ్ళు, అలాగనే వివాహం కానిటువంటి వాళ్ళు ముక్కుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఇది గోళం చరిత్ర. ఇంతటి ఘన చరిత్ర కలిగిన శ్రీముఖలింగేశ్వర ఆలయానికి సంబంధించి కూడా సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో భక్తులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దేశ నలుమూల నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ సరైన వసతులు లేకపోవడం, మరి ఉండడానికి లేకపోతే టాయిలెట్స్ కానీ లేకపోవడం, మరోవైపు ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నా సరే సరైన అభివృద్ధి చేయకపోవడం వల్ల కూడా కొంత నిరాశగా ఉందంటూ కూడా భక్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకుని ఈ ఆలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా పర్యాటకంగా కూడా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని కూడా భక్తులు అయితే సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ శ్రీముఖలింగేశ్వర ఆలయానికి ఇంత ఘనచరిత్ర ఉన్న ఆలయాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తే రానున్న రోజుల్లో కూడా ఇది మరింత అభివృద్ధి చెంది ఇంకా కూడా వేలాది మంది, లక్షలాది మంది కూడా భక్తులు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుందని కూడా భక్తులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.